బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మావోయిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ తో పాటు మొత్తం 16 మంది పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలంలోని పెద్దదోబ అటవీ ప్రాంతంలో సోమవారం రాత్రి ఈ అరెస్టు జరిగినట్టు తెలుస్తోంది. ఓ ఇంట్లో మావోయిస్టులు తలదాచుకున్నారన్న పక్కా సమాచారంతో ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ నేతృత్వంలోని ప్రత్యేక బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఎలాంటి ఎదురు కాల్పులకు తావివ్వకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించి వారందరినీ అదుపులోకి తీసుకున్నాయి. పట్టుబడిన వారిలో 9 మంది మహిళలు, 7 పురుషులు ఉన్నారు. వీరందరినీ హైదరాబాద్ లోని డీజీపీ కార్యాలయానికి తరలించినట్టు తెలుస్తుంది. అయితే ఈ అరెస్టులపై స్థానిక పోలీసు అధికారులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. డీజీపీ కార్యాలయం నుంచే వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. అరెస్టైన వారిలో ఉన్న దామోదర్ ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వాపల్లి వాసి. 1993లో పీపుల్స్ వార్ లో చేరిన ఆయన పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర కార్యదర్శి స్థాయికి చేరారు. గతంలో బీఆర్ఎస్ నేత భీమేశ్వరరావు, హోంగార్డ్ ఈశ్వర్ హత్య కేసులో దామోదర్ ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. గతేడాది ఛత్తీస్గఢ్ లో జరిగిన ఒక ఎన్కౌంటర్ లో దామోదర్ మరణించినట్టు వార్తలు వచ్చినా మావోయిస్ట్ పార్టీని వాటి ఖండించింది. కాగా తన కుమారుడిని కొట్టవద్దని, అతడిని తనకు చూపించాలని దామోదర్ తల్లి పోలీసులను వేడుకున్నారు. ఇదిలా ఉండగా ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ లో 34 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో తెలంగాణ కమిటీకి చెందిన వారు కూడా ఉన్నారని, వీరిపై 84 లక్షల రూపాయల రివార్డు ఉందని ఎస్పీ జితేందర్ యాదవ్ తెలిపారు.